20 minutes తర్వాత పడింది. యా యా ఓకే ఓకే. సో దిలీప్ గారు, ఏం జరుగుతోంది? కేసీఆర్ కుటుంబం గురించి మీకు తెలిసినంత ఇంకెవరు తెలియదు. ఊహించారా మీరు కవిత ఈ విధంగా ఇట్లా ఇంత రెబల్ అవుతుందని? ఒకటి, కవిత ఇంత రెబెల్ అవుతుందని మీరు అన్నట్టు కూడా ఊహించలే. నిజానికి ఆమె బయటికి వచ్చి మాట్లాడేంత వరకు కూడా కవిత కూడా ఈ అవినీతిలో భాగస్వామి అనుకున్నాం. మీకు అందరూ అనుమానం లేదు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా కుటుంబము కోటరి అనే సందర్భం వాడినప్పుడల్లా అందులో కేటీఆర్, సంతోష్, హరీష్, కవిత, కేసీఆర్ ఉన్నారనుకున్నాం. కానీ కవిత కూడా అవమానం జరిగింది కానీ, ఆమె కూడా పొసగట్లేదని కానీ, ఈమెను దూరం పెట్టారనే విషయం మనకు తెలియదు. ఆమె ఎప్పుడైతే రాజీనామా లేఖలు బయట పెట్టినప్పుడు ఎప్పుడైతే ప్రెస్ మాట్లాడి నేను 8 ఉత్తరాలు రాసిన వరకు నాకు తెలియదు. ఎందుకంటే నేను 2009 తర్వాత బయటకు వచ్చాను. ఖచ్చితంగా నాకు ఏం తెలుసు అంటే కవితకు కేటీఆర్ కు పడదు, కేటీఆర్ కు హరీష్ కు పడదు. ఇప్పుడు నేను అక్కడున్న 6-7 ఏళ్లలో కూడా ఈ ముగ్గురికి పొసగదనే విషయం నాకు తెలుసు. కానీ ఎప్పటి వరకైతే కేసీఆర్ అనేవాడు ఒక ఛత్రిలాగా, ఒక గొడుగులాగా ఉన్నాడో దాని కింద వీళ్ళు ఉంటారు తప్ప విడివిడిగా వీళ్ళు బయటికి పోయే పరిస్థితి కానీ లేదా మాట్లాడే పరిస్థితి కానీ అప్పుడు లేదు. ఆ టైంలో ఇంపాసిబుల్. ఎందుకంటే 2006-9 అనేది ఆ పార్టీ కూడా ఒక తెలంగాణ ఉద్యమంలో మేమందరం పీక్ లెవెల్లో ఉన్న సందర్భంలో వీళ్ళు 2006-7 మధ్య వచ్చారు. సో వీళ్ళకి ఆ అవకాశం కానీ ఆ ఆస్కారం కానీ ఆ రోజుల్లో కేసీఆర్ కల్పించలే. అది ఒక పార్టీగానే దాని ఏమంటారు ఉద్యమ పార్టీగా చలామణి అయింది. వీళ్ళు 2006-7 మధ్యలో ఇద్దరు కూడా అమెరికా నుంచి వచ్చినాక వాళ్ళు పోటీ చేద్దాం అనుకున్నారు ఎన్నికలు. అప్పుడు కేసీఆర్ నన్ను పిలిచి, మీరు నాకు చాలా ముఖ్యాన్ని చూడండి, మీరు అన్నట్టు దిలీప్, ఇద్దరు ఒకటేసారి మనం సీట్లు ఇస్తే బదనాం అవుతాం, ఇది ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నాం, వీళ్ళను కన్వీన్ చేసి ఎవరో ఒక్కళ్ళనే చూస్ చేసుకోమని చెప్పాడు. నాకు ఇద్దరితో విడివిడిగా నేను మాట్లాడి చెప్తే ఆ తర్వాత కవిత నా దగ్గరికి వచ్చి మీ ఇద్దరం మాట్లాడుకున్నాం అన్నయ్య, నేను కాంటెస్ట్ చేయట్లేదు, ఈసారి అన్నయ్యనే చేయండి అని చెప్పింది. అట్లా ఆమెకు అప్పుడే ఒక రకమైనటువంటి నిస్పృహ కలిగింది. రాజకీయాలకు వద్దామంటే అవకాశం రాలే. అప్పుడు కేటీఆర్ అనేవాడు ఎంపీగా చేద్దాం అనుకోండి కరీంనగర్ లో. అది నాకు చెప్పాడు, నేను కరీంనగర్ ఎంపీ చేద్దాం అనుకుంటా, మీరు కూడా మా నాన్నకు చెప్తే అయిపోతుంది. చాలా మంది సీనియర్లు చెప్పారు, ఒక మీరు చెప్తే చాలా నాడు. ఎందుకంటే అప్పుడు నాకు అంత ప్రాధాన్యత ఉండే. అయితే నేను అన్నాను, బాబు వారం రోజులు సర్వే చేయమని చెప్పాడు కేసీఆర్. ఈ రకరకాల నియోజకవర్గాలు 10-15 చేయమన్నాడు. అందులో ఈయన అడుగుతున్న కరీంనగర్ కూడా ఉంది. కరీంనగర్ సర్వే వచ్చినాక ఏమొచ్చిందంటే దారుణంగా ఓడిపోతుంది, 3rd ప్లేస్ లో బీఆర్ఎస్ ఉందని వచ్చింది. మనకు తెలుసు బోయినపల్లి వినోద్ 3rd ప్లేస్ కి వచ్చాడు. ఆ విషయాన్ని నేను కేసీఆర్ కు కేటీఆర్ చెప్పినప్పుడు కేసీఆర్ పిలిచాడు, ఇక చూడు ఇది సర్వే రిపోర్ట్ తెచ్చాడు అంకులు, ఇక్కడ ఓడిపోతావు నువ్వు, సిరిసిల్ల పో అన్నాడు. అట్లా ఆయన సిరిసిల్లకు షిఫ్ట్ అయితే కవిత విత్డ్రా అయితే బుటాబుటీకి 150 ఓట్లతో గెలిచాడు. అది ఆయన పొలిటికల్ ఎంట్రీ అట్లా జరిగింది. సో అప్పుడు నుంచి ఆమె నిరుత్సాహానికి గురై వీళ్ళందరికీ పొసిగేది కాదు. హరీష్, సంతోష్ కీలక పాత్ర అప్పుడు కూడా ఉండేవాడు, వెరీ క్రూషియల్ రోల్ ఉండేది అతను. ఆ తర్వాత సందర్భం లోపల నేను 2009 లో బయటకు వచ్చినాక ఈ అమ్మాయి జాగృతి అనేటువంటి ఆర్గనైజేషన్ ని మన సభలో కూడా చెప్పింది. చాలా కంపల్షన్ క్రియేట్ చేశాను నేను, నా శక్తి చూపించాను, అది నిజం. ఆ అమ్మాయి ఈవెన్ టిఆర్ఎస్ కంటే కూడా సంస్థాగత నిర్మాణంలో చాలా ముందుకెళ్లిపోయి జాగృతి ద్వారా బతుకమ్మలను, మరోటను, తెలంగాణ కల్చర్ను ఒక హైప్ క్రియేట్ చేసింది తెలంగాణలో. చేయడం వల్ల ఏం జరిగింది, ఆమెకు కేసీఆర్ పిలిచి ఆమె చెప్పినట్టుగా నిజామాబాద్ సిటీ వాసిన పరిస్థితి నెక్స్ట్ టైం కదా, అది అందులో అనుమానమే లేదు. కానీ ఆ తర్వాత నేను కూడా బయటకు వెళ్ళిపోయాను. ఆమెకు ఎప్పుడైతే సీఎం ఆయన అయ్యాడో, పార్టీ అధికారంలోకి వచ్చిందో అనుకున్న ఆదరణ లభించలేదని ఆమె చెప్తోంది. అందువల్ల మనం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు నేను అవినీతి గురించి, ఆస్త పక్షపాతం గురించి లేదా ధృతరాష్ట్ర పరిపాలన గురించి ఎంత చెప్పుకున్నా పబ్లిక్ విన్నారు అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి చెప్పారు కల్లా ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చినట్టే మనం చెప్పిందంతా నిజమేంది వెళ్ళిపోయింది. నిన్న కూడా హౌస్ లో అసలు అంత అవినీతి ఎక్కడ చూడలేదని ఆమె చెప్తుంది. అందులో పార్ట్ అండ్ పార్సల్ అయినటువంటి కవిత చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం. అది సో ఈ రోజు అది అంత ప్రభావాన్ని ఈ రోజు డ్యామేజ్ అనేది బీఆర్ఎస్ చేసింది ఆమె స్టేట్మెంట్. ఇక మీరు అన్నట్టు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ లేదనడానికి ఎట్లా? ఒకటి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక కొంత వీక్ అయింది. ఆ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ అవకాశం తీసుకోవాల్సిన బీజేపీ లేవట్లేదు. అసలు మొత్తానికి పోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0కు చేరుకున్న బీఆర్ఎస్ ఏమీ రాదు లేవదనుకుంటే బీఆర్ఎస్ అనుకోకుండా మొన్న వీళ్ళకి 12,000 సర్పంచులు ఇస్తే వాళ్ళకి దాదాపు సగం 6,000 సర్పంచులు వచ్చారు. ఇది మనం ఊహించింది కాదు. అండ్ బీజేపీ లేస్తుంది అనుకుంటే 3rd ప్లేస్ పడిపోయింది. ఈవెన్ బై ఎలక్షన్స్ లో అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నట్టు ఊపు నుంచి ఆఖరికి బీఆర్ఎస్ అనేది ఓడిపోయే పరిస్థితి.
బీజేపీకి అయితే డిపాజిట్ రాలి, అది మనం ఊహించింది కాదు. సో అది లోకల్ బాడీలో ఎంత అధికార పార్టీకి మద్దతు ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ అనేది అవునన్నా కాదన్నా డెఫినెట్లీ స్థానిక ఎన్నికల్లో తన బలాన్ని చూపుతుంది. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా లోకల్ బాడీస్, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అదే ప్రభావాన్ని చూపిస్తుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఎందుకు ఉందంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అనేది వాళ్ళకి డబ్బులు లేవు. నెక్స్ట్ వాడు అదే పద్ధతిలో నీకు బీఆర్ఎస్ ఇదివరకు ఉన్నట్టుగా లేవలే. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదలుచుకుంటే అంత అవకాశం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఒక పక్క కాంగ్రెస్ 4-5 వేలు ఇస్తే నువ్వు కూడా ఏనుంటివి ఇచ్చి నువ్వు గెలిచే అవకాశాన్ని కోలుకుంటుంది. బీజేపీ అయితే రూపాయలు ఖర్చు పెట్టలేదు, నీతులు నిజాయితీలు ఏమో తెలియదు. కానీ మరి మంత్రి ఉన్నాడు అక్కడ, కాన్స్టిట్యున్సీ భాగం ఆయనకు, అదో ప్రిస్టేజ్. ఆడ గెలిచుంటే వాతావరణం మారేది. అవన్నీ వాళ్ళు అవకాశాలు వదులుకునే సందర్భంలో మీరు అన్నట్టు ఈ రోజు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఈ వ్యాక్యూమ్ లో ఎవరు పుట్టాలి? కవిత నిజంగా పార్టీ పెడితే ఆ వ్యాక్యూమ్ లో ఆమె వస్తుందా? ఎందుకంటే గతంలో అవునన్నా కాదన్నా తను భాగస్వామి ఒకటి, పాపం ఆమె మీద అపవాదులు కూడా ఉన్నాయి. ఎంతవరకు నిజంగా మనకు తెలియదు. కానీ అదొక ప్రాబ్లం తో జైలు కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం. సో ఈ రోజు తీన్మార్ మళ్ళా ఊపు వచ్చింది. బీజేపీ ఏమంటారు, బీసీలకు ఒక ఉప్పెనలాగలేచాడు. ఇప్పుడు ఆయన కూడా కొంత శబ్దకు గురైపోయాడు. సో కవిత కూడా అంత యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా కాలం నిర్ణయించాలి. బట్ ఇప్పుడున్న సందర్భంలో దేర్ ఇస్ ఎ పొలిటికల్ వ్యాక్యూమ్. ఈ వ్యాక్యూమ్ లో ఎవరు రావాలతారు? ఆ టాల్ లీడర్ ఎవరు? వ్యాక్యూమ్ ఉందా? డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్, డెఫినెట్లీ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. కాంగ్రెస్ కానీ దానికి ధీటుగా బీఆర్ఎస్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది, 3 పార్టీలని. ఇది ట్రయాంగులర్ కాంటెస్టే కాదనడానికి వీల్లేదు. కానీ ఈ ట్రయాంగిల్ లో కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్, బీఆర్ఎస్ గతంలో ఇచ్చినటువంటి పరిపాలన, ఆ పరిపాలన అన్నది మనం చూసాం 10 ఏళ్ళు ఎట్లా జరిగిందో. దాని మీద ఉన్నట్టు అపవాదులు. కొత్తగా ఈమె కూడా వచ్చి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నట్టు కాబట్టి వాడి మీద మూలుగుతున్న నక్కవే తాటకాయ పట్టి ఈమె పడ్డది. సో దీనివల్ల బీఆర్ఎస్ కూడా నష్టం జరిగింది. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ మేము అవినీతి పరులం కాదు, ఇది అది శుద్ధపూసలం అంటే ఆమె చెప్తుండొచ్చు మా నాన్న శుద్ధపూస బోలా శంకరుడు అని. కానీ పబ్లిక్ ఎట్లా నమ్ముతారు? ఎందుకంటే ఓవరాల్ గా ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో, సీఎం ఉన్నాడో అతందే బాధ్యత అవుతుంది. కానీ వెనకున్న కోటరీ అంత వాళ్ళేదే తప్పు, నేను కూడా లేను, వాళ్ళు కూడా లేరంటే అంత ఈజీ కాదు కదా. కాబట్టి ఇద్దరికి కూడా నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బీజేపీకి ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు లేవాలి. మీరు చెప్పండి. కవితను